ఇంకా బీజేపీ అంటుంది. సార్ అమిత్ షా ఇంకో కామెంట్ చేశారు సార్, లోక్సభ పోల్స్ బిట్వీన్ ఓట్ ఫర్ జిహాద్ అండ్ ఓట్ ఫర్ వికాస్ అని చెప్పేసి ఒకసారి విందాం సార్. అది भारत 2024 का जो चुनाव है ये राहुल गांधी वर्सेस नरेंद्र मोदी का चुनाव है. ये चुनाव वोट फॉर जिहाद इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है. జిహాద్ వర్సెస్ వికాస్ అంటే ఆ కాంటెక్స్ట్ ఎక్కడ అంటే సల్మాన్ ఖుర్షీద్ దగ్గరి బంధువు యూపీలో క్యాంపెయిన్ చేస్తూ ముస్లిం ఓటర్లను ఉద్దేశించి బీజేపీని ఓడించడాన్ని జిహాద్ పవిత్ర యుద్ధంగా భావించండి అని ఒక కామెంట్ చేశాను. జిహాద్ అన్న పదాన్ని పవిత్ర యుద్ధము అనే కాంటెక్స్ట్లో వాడారు. బట్ మన దేశంలో అందరికీ ఉండే భావన జిహాద్ అంటే తీవ్రవాదుల పదం అది. సో దేశంపై జరిగేటువంటి ఒక ద్రోహం అది. సో ఆ పదం వాడడం బీజేపీకి ఆయుధమైంది. కాంగ్రెస్లో ఉండే ప్రతిపక్షాల్లో ఉండేటువంటి ఒక బలహీనత ఏంటంటే ఎవడో ఏదో ఒక్క కామెంట్ చేస్తారు, సామ్ పెట్రోడ లాంటివాడో ఇంకోడో, ఆ కామెంట్ బీజేపీకి ఆయుధాలుగా మారుతాయి. అందువల్ల ఓట్ జిహాద్ అన్న పదం వాస్తవంగా బీజేపీ మొదలుపెట్టింది కాదు. ఆ సల్మాన్ ఖుర్షీద్ కాంగ్రెస్ నాయకులైన సల్మాన్ ఖుర్షీద్ నీస్ ఆమె ఆ పదం వాడడం వల్ల బీజేపీకి అది ఆయుధంగా మారింది. కానీ బీజేపీ ఆ ఆయుధము దొరికినా దొరకకపోయినా భారతీయ జనతా పార్టీ మొత్తం క్యాంపెయిన్ ఎన్నికల్లో డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు జిహాద్ వర్సెస్ వికాస్ అన్నాడు కదా, వికాస్ గురించి చర్చ ఎక్కడిది? చర్చల్లా బీజేపీ హిందూ ముస్లిం చర్చ తప్ప ఇంకో చర్చ పెట్టడం లేదు. మీరు ఎక్కడ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్లలో నేను ఈ నిర్దిష్టంగా ఈ అభివృద్ధి చేశాను, ఈ నాగార్జున సాగర్ బాక్రా నంగల్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాను, ఐఐటీలు ఐఐఎం లాంటి విద్యా సంస్థని పెట్టాను, లేదు ఇంకో ఇది చేశాను అనేటువంటి ప్రజెంటేషన్ ఎక్కడా లేదు. మీరు గమనిస్తే ఏమైనా చర్చల్లో హిందూ ముస్లిం, మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు, మీ ఆస్తులు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు, మీ రిజర్వేషన్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు, రజాకర్ ట్యాక్స్ ఉంది తెలంగాణలో, ఇప్పుడు జిహాద్ వర్సెస్ వికాస్. అలా ఇంకో విచిత్రంగా మాట్లాడండి నేను అదే వీడియోలో అమిత్ షా షరియా పాలన తీసుకొస్తారు. ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎంఐఎం అధికారంలోకి వచ్చినా భారతదేశంలో షరియత్ పాలన ఉండదు, రాజ్యాంగ పాలన ఉంటుంది. ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. సో అంటే హిందూ ముస్లిం డివిజన్ తప్ప మరో ఆయుధము బీజేపీ కనబడలేదు. 10 ఏళ్ల పాలన తర్వాత ఎన్నికల్లో గెలవటానికి ఇక మిగిలిన ఏకైక ఆయుధము మత భావోద్వేగాలను రెచ్చగొట్టడం. అది వెరీ వెరీ అన్ఫార్చునేట్. 10 ఇయర్స్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తాము చేసింది చెప్పుకొని ఓట్లు అడిగితే కూడా గెలవాలి న్యాయంగా అయితే. కానీ అది చేసింది ఎక్కడ? మీరు మోడీ ఉపన్యాసాల్లో వికసిత భారత్కు మేము చేసింది ఏంటి అనేది కంప్లీట్ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని 2014లో అన్నారు. మీరు ఎక్కడైనా చూడండి బీజేపీ నాయకులు ఉపన్యాసాలు ఎక్కడైనా గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనే పదవి వాడతలేదు. సో అందువల్ల ఇది జిహాద్ వర్సెస్ వికాస్ కాదు. జిహాద్ అనే పదం హిందూ ముస్లింల మధ్య విభజన, భారతదేశంలో మతాల మధ్య ఉండే ఫాల్ట్ లైన్స్ను తమకు అనుకూలంగా వాడుకొని ఎన్నికల్లో గెలవాలి అనేది బీజేపీ చివరి అస్త్రంగా వాడుకుంటుంది. కానీ అది గతంలో లాగా పెద్ద ప్రభావాన్ని దేశంలో చూపడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. మీరు అందుకే చూడండి నరేంద్ర మోడీ దేశం ఆయన 10 ఏళ్లలో మీరు ఎప్పుడు మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడు, టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇచ్చినా కూడా అర్నబ్ గోస్వామి లాంటి వారి అంటే తన అనుకూల జర్నలిస్టులను కూర్చుండబెట్టుకొని అనుకూల ప్రశ్నలే అడుగుతూ సమాధానం చెప్తారు. అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతవరకు 10 ఏళ్లలో ఒక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయని ఏకైక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మీకు మన్మోహన్ సింగ్ కూడా లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మౌనమునిగా బీజేపీ విమర్శించిన మన్మోహన్ సింగ్ కూడా లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు. కానీ ఎన్నడూ ఇంతవరకు ఈ 10 ఏళ్లలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ అంటే జర్నలిస్టుల నుంచి స్ట్రైట్గా క్వశ్చన్లు స్వీకరించి ప్రశ్నలకు ఆన్సర్లు చేసిన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. అలాంటి నరేంద్ర మోడీ వాళ్ళ ఒక్కొక్క పత్రికను ఒక్కొక్క టీవీ ఛానల్ని పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. తెలుగులో కూడా మీరు ఇప్పుడు తెలుగు టీవీ ఛానళ్లకు, తెలుగు పత్రికలకు, తమిళ టీవీ ఛానళ్లకు, తమిళ పత్రికలకు పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అఫ్కోర్స్ ఆ ఇంటర్వ్యూలు కూడా లైవ్ కాదు, ఫ్రీగా అడిగే ప్రశ్నలకు కాదు, ముందు యాక్సెప్టెడ్ అప్రూవ్డ్ క్వశ్చన్స్కి.
బట్ స్టిల్ ఇంత పెద్ద మీడియా ఇంటరాక్షన్ మోడీ చరిత్రలో ఎప్పుడు చేయలే. ఎందుకు చేస్తున్నారు అంటే ఈ హిందూ ముస్లిం అనే పిచ్ పనిచేయడం లేదు ఎక్కడా కూడా. దేశము, దేశ శత్రువులు, హిందువులు, ముస్లింలు, పాకిస్తాను, చైనా, ఈ ఎమోషన్స్, రామ్ మందిర్కి ఎందుకు రాలే, ఇవన్నీ కూడా క్యాంపెయిన్లో పెద్ద ప్రభావాన్ని చూపడం లేదు. అంటే బీజేపీ పెట్టుకున్న 370 లక్షం చేరుకోవటానికి ఇవేవి ప్రజలు ఉత్సాహపరచడం లేదని ఈ 3 దశల పోలింగ్లో అనుభవం. సో అందువల్ల ఇక ఏ మార్గం లేక మళ్ళీ ఇంకా దాన్ని మరింత ఎక్కువ డోస్ అంటే తక్కువ డోస్ కనుక ఉంది కనుక బహుశా ఇంపాక్ట్ చూపడం లేదో, డోస్ పెంచి చేస్తే ప్రభావం ఉంటుందో అని డోస్ పెంచి ఏకంగా షరియత్ పాలన వస్తుందని, జిహాద్ అని, రజాకర్ ట్యాక్స్ అని ఇవన్నీ మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. భారతదేశం ఒక ఆధునిక భారతదేశం, ఒక వికసిత భారతదేశం ఉండాలంటే అభివృద్ధి పైన ఎలక్టోరల్ డిస్కోర్స్ ఉండాలి. దేశ ప్రగతి పైన కోట్లాది మంది భారతీయ దేశ యువతరానికి మీరు ఏ రకమైన ఉద్యోగాలు ఇస్తారు అనే డిస్కోర్స్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఉద్యోగాల మీద డిస్కోర్స్ లేదు. 2 ఏళ్ళుగా ఎంప్లాయ్మెంట్ మార్కెట్ బాగాలేదు, ధరలు విపరీతంగా పెరిగి ఉన్నాయి, ప్రజల సామాన్యుల రియల్ ఇన్కమ్ దెబ్బతింటున్నాయి. ఇలాంటి ఇష్యూస్లో మేము ఇలా మారుస్తాం, మేము అధికారంలోకి వస్తే ఇలా ఉద్యోగాలు కల్పిస్తాం, ఇలా నైపుణ్యాన్ని పెంచుతాం, ఇలా ఎడ్యుకేషన్ ఇస్తాం, ఇలా హెల్త్ క్రియేట్ చేస్తాం అని ఎక్కడ లేదు. మీరు గమనించండి. ఇలా అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు రైతుల ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు. ఇప్పుడు ఎక్కడ అనడం లేదు. మీరు గమనించండి. $5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, ఇప్పుడు ఎక్కడ అనడం లేదు. అసలు ఇలాంటి ఇష్యూస్ ఏవి ఎలక్షన్ డిస్కోర్స్లో లేకపోతే దేశ ప్రజాస్వామ్యానికి మంచిదా, ప్రజలకు మంచిదా? సార్, ఇక భారతీయ జనతా పార్టీకి ఏ టీం బాబు, బి టీం జగన్ అంటూ ఉన్నారు మల్లికార్జున్ ఖర్గే.